వెల్కమ్ టు పద్మా రుచులు. కాకరకాయ, వంకాయ, టమాటా కలిపి పులుసు అండి. ఇదిగోండి చింతపండు, చిన్న నిమ్మకాయ అంత, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ చాలండి. ఆవాలు, జీలకర్రలు, దినుసులన్నీ ఇవి, సాల్ట్, కారం, పసుపు అండి. ఇంగ్రీడియంట్స్, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూపిస్తాను. ఆయిల్ పోస్తాం. కొంచెం కాకరకాయకి కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ పోయొద్దు. పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇది వేగింది. తాలింపు అయింది, పచ్చిమిర్చి వేసాను. కొంచెం 4 పచ్చిమిర్చి తీసుకోండి, ఎందుకంటే కాకరకాయకి పచ్చిమిర్చి పట్టుద్దండి, పులుపు కదా. చింతపండు, ఉల్లిపాయ, పసుపు, ఉల్లిపాయలు వేసేయండి. కాకరకాయలు వేయాలి ఇప్పుడు. ఈ 3 కాకరకాయలు అంటే పెద్ద కాకరకాయల వల్లనే ఇలా ఉంది. ఇంకా ఇదండి టమాటా వేసుకోవాలి. ఇప్పుడు మగ్గింది కొంచెం. టమాటా వేసిన తర్వాత వంకాయలు వేసాము. టమాటా వాటర్ వచ్చింది. వంకాయలు మాత్రం ఇలా కోసుకోవాలండి నిలువుగా. టమాటాలు కూడా అంతే, ఇలా నిలువుగా కోసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత ఉప్పు కారం వేయాలండి. ఇప్పుడు కాదు, ఇది మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కాకరకాయ ముక్కల్లో వేసా. తర్వాత ఇదిగో ఉప్పు చూసి వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసాను ఉప్పు, మళ్ళీ ఇప్పుడు వేసాను. కారం 2 స్పూన్స్ పట్టుద్దండి, క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి. కాకరకాయ కొంచెం పట్టుద్ది. ఇదండి మగ్గిపోయింది. మనం కొంచెం వాటర్ కూడా పోయలే. టమాటా, కాకరకాయ, వంకాయ వాటర్తోనే ఇది మగ్గింది ఇప్పుడు వరకు. దీన్ని ఇలా ఇవ్వండి. చింతపండు పులుసు పిసికాను, ఒక నిమ్మకాయ సైజు, ఎక్కువ కూడా పోయక్కర్లేదండి, ఎక్కువ పట్టదు. చిన్న బెల్లం ముక్క అండి, చిన్న బెల్లం కనపడిందా? ఇగో ఇంత బెల్లం వేసానండి. కొంచెం ఇదండి ఇంకా కొంచెం పులుసు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను, వెల్లుల్లి కొట్టి వేస్తే సరిపోతుందండి. ఇంకేమీ వేయక్కర్లేదు, ఎగిరిపోయినట్టే. ఇలానే ఉండాలి, ఎక్కువ పోసుకోండి, సరిపడా ముక్కకి సరిపడానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కూర అండి. మీరు చేసుకుని చూడండి ఒక్కసారి. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. వంకాయ, టమాటా, కాకరకాయ. ఈ డిష్ అయిందండి. ఇదిగో ఇలా కాకరకాయ కూర ఇలా చేసుకోవాలండి. చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు,
లేదు ఇలా నేనైతే బెల్లం వేయలేదు, పంచదార వేయలేదు, ఊరికి చిన్ని ముక్క టేస్ట్ కోసం వేసా. ఇదండి ఈ డిష్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా చేయండి సబ్స్క్రైబ్. చాలా బాగుందండి. కాకరకాయ, టమాటా, వంకాయ కూర చాలా బాగుంటుంది.